హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఈరోజు చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తా ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఇప్పుడైతే హాలిడేస్ వచ్చేసాయి. సో అందరూ కూడా ఊర్లకు వెళ్తూ ఉంటారు కదా, ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. సో ఇలాగా లగేజ్ బ్యాగులు తీసుకెళ్తూ ఉంటారు. ఎక్కువగా ఇప్పుడు అందరూ కూడా ఇలాగ వీల్స్ ఉండే బ్యాగులని యూజ్ చేస్తూ ఉన్నారు కదా. సో ఇదేంటంటే మనం బయట ఎక్కడంటే అక్కడ లాగేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఒక్కోసారి మట్టి రోడ్లో కూడా అంటే బస్ స్టాండ్ల దగ్గర అక్కడ ఇక్కడ బాగుండవు కదా. అలాంటప్పుడు ఇవన్నీ వీల్స్ పాడైపోతూ ఉంటాయి, మొత్తం గుంతలు పడినట్టుగా అవుతూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టైం మనం మామూలుగా తీసుకెళ్ళినా కూడా అది సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట, గుంతలు గుంతలుగా అవ్వడం వల్ల అవన్నీ కూడా. సో అట్లా అవ్వకుండా ఉండాలంటే మీరు ఫస్టే ఇలాగా, అవి దాదాపు వీల్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్లోనే ఉంటాయి. సో ఇలాగా మనకి బ్లాక్ టేపులు ఉంటాయి కదా. సో ఇలాంటి టేప్లని ఒక 2 వరుసలుగా ఇలాగ చుట్టేసి పెట్టుకున్నామనంటే మనకి ఆ వీల్స్ పాడు కాకుండా ఉంటాయి. ఒకవేళ ఆ పైన ఏమన్నా డస్ట్ అంటినా లేకపోతే పైన ఏవైనా రాళ్ళ లాంటివి కుచ్చుకున్నా కూడా అది తీసేసి మళ్ళీ మనం మంచిగా కొత్తది వేసుకుంటే సరిపోద్ది అనమాట. మరి సింగిల్ లేయర్ కాకుండా కొంచెం డబల్ లేయర్ కానీ త్రిబుల్ లేయర్ కానీ వేసుకున్నామంటే మనకి ఎక్కువ పాడు కాకుండా ఉంటుందన్నమాట. ఇలాగ చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల లగేజ్ బ్యాగ్లు అనేవి పాడు కాకుండా మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా అవి ఇలాగా స్మూత్గా ఉంటాయన్నమాట. ఒకవేళ రాళ్ళల్లో ఎక్కడైనా తీసుకెళ్ళినా కూడా ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా మనం బ్యాగ్ నీట్గా పెట్టుకుంటాం కదా, అప్పుడు అవి తీసేసినా సరిపోతుంది. ఇక్కడ చూసారా ఎంత స్మూత్గా వెళ్తుంది, చూడడానికి కూడా కొత్తగా ఉన్నాయి చూడండి, ముందంతా డస్ట్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనం ఏమైనా ఫంక్షన్లకు కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు చిన్నపిల్లల్ని క్యారీ చేస్తున్నప్పుడు 2-3 జతలు చెప్పులు ఇలాగ పెట్టుకొని వెళ్తూ ఉంటాం. మనమైనా కూడా స్లిప్పర్స్ రెగ్యులర్గా వేసుకునేవి తీసుకెళ్తూ ఉంటాం కదా, అవన్నీ బ్యాగ్లో జస్ట్ కవర్లో పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదా. ఈసారి ఏంటంటే కవర్లో పెట్టేసుకొని ఇలాగ కింద బ్యాగ్కి అడుగున ఒక జిప్ ఉంటుంది కదా, సో ఆ జిప్లో మనం ఇలాగ షూస్ కానీ శాండిల్స్ కానీ చెప్పులు కానీ ఇలాగ పిల్లలవైనా పెద్దవాళ్ళవైనా ఇలాగ పెట్టుకున్నారంటే మీకు బట్టలతో సంబంధం లేకుండా, బట్టలు పాడు కాకుండా నీట్గా ఉంటాయన్నమాట. చెప్పులు బట్టలు ఒకే దగ్గర పెట్టాము అనే ఫీలింగ్ కూడా లేకుండా ఉంటుంది. అడుగున ఉండే దీన్ని అలా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దుమ్ము చూసారా ఎలాగా ఉందో. మామూలుగా మనము బయటకి ఎక్కడికైనా ఎక్కువ రోజులు వెళ్ళేసి వచ్చామంటే ఆటోమేటిక్గా దుమ్ము పడిపోతూ ఉంటుంది. సో బ్లాక్ కలర్ ఇలా డార్క్ కలర్స్ ఉన్నప్పుడు అవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో వీటిని మనము వాటర్ వాష్ చేస్తే తొందరగా పాడైతూ ఉంటాయి. మనకి జస్ట్ దుమ్ము పోవడం కోసమే కాబట్టి ఇలాగ చిన్న టెక్నిక్తో మనము దుమ్ము క్లీన్ చేసుకోవచ్చు, బ్యాగ్ని మంచిగా నీట్గా పెట్టుకోవచ్చు అనమాట. ఇలాగ కొంచెం వాటర్ని అయితే తీసుకొని దాంట్లోకి నేను హ్యాండ్ వాష్ లిక్విడ్ వేశాను, దాంతోపాటు కొంచెం కంఫర్ట్ కూడా వేశాను, జస్ట్ కొంచెం వేశాను. ఇలాగ రెండు మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో వాటర్ అద్దేసుకోవాలన్నమాట. అంటే వాటర్ పూర్తిగా ఉండకుండా క్లాత్ని పిండేసి జస్ట్ తడితో ఉంటే సరిపోతుంది. పైన పైన మనం ఇలాగ డస్ట్ ఉన్న ప్లేస్ అంతా కూడా అంటే బ్యాగ్ అంతా కూడా నీట్గా ఇలాగ తుడిచేసామంటే ఆ డస్ట్ అంతా కూడా క్లియర్ అయిపోద్ది అనమాట. మనం వాష్ చేయాల్సిన అవసరమే లేదు, పైన డస్ట్ వరకు క్లీన్ చేసేసుకోవచ్చు. అంటే లోపల ఏదైనా మురికిగా ఉంది, మరకలుగా ఉన్న, ఏదైనా కారింది పడింది అంటే వాష్ చేసుకోక తప్పదు. కాకపోతే జస్ట్ లైట్గా పైన మనకి డస్ట్ కనబడుతుంది అనుకుంటే మాత్రం ఇలా తుడిచేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్ వాష్తో మంచిగా మురికి క్లీన్ అవుతుంది, కంఫర్ట్ కూడా వేసాం కాబట్టి మంచి స్మెల్తో ఉంటాయన్నమాట. ఫైనల్గా అయితే ఇలాగ బ్యాగ్ అయితే నీట్గా అయిపోయింది. తర్వాత ఒక గంట కానీ 2 గంటలు కానీ ఫ్యాన్ కింద పెట్టేసామనంటే పూర్తిగా డ్రై అయిపోతుంది అనమాట. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే బ్యాగ్లో ఇలాగా కొంచెం ఒక జిప్ లాక్ బ్యాగ్ తీసుకొని రైస్ వేసేసి దాంట్లోకి ఒక కర్పూరం బిళ్ళని ఇలాగా పౌడర్ చేసి వేసుకొని జిప్ క్లోజ్ చేసేసి దానికి అక్కడక్కడ చిన్న హోల్స్ పెట్టేసుకోవాలి. ఇలా జిప్ లాక్ కవర్ని మనము ఈ బ్యాగ్లో పెట్టేసుకున్నామనంటే బ్యాగ్ మనం మామూలుగా ట్రావెలింగ్ అయిపోయిన వచ్చిన తర్వాత బ్యాగ్ క్లోజ్ చేసి పెట్టినా కూడా ఒక్కొక్కసారి కొంచెం గలీ స్మెల్ వస్తూ ఉంటాయి కొన్ని బ్యాగులు. అలా స్మెల్ రాకుండా మంచిగా నీట్గా ఉంటాయన్నమాట. లోపల ఏదైనా వెట్టున్నా కూడా డ్రైగా ఉంచుతాయి, రైస్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా డ్రై అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. నీట్గా ఉంటుంది అనమాట బ్యాగ్ ఎప్పుడు కూడా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ సంవత్సరాలు యూజ్ చేసిన బ్యాగ్స్కి కొన్ని జిప్పులు ఎక్కువ రోజులు తీయకుండా పక్కన పెట్టేసి ఉంటే టైట్ అయిపోతూ ఉంటాయి. మనం లాగడంలో అవి ఊడిపోవడము లేదంటే పక్కకు ఫెయిల్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో ఇలాగా మంచి కంపెనీ బ్యాగులు ఉంటే కనుక వాటి జిప్పులు ఎక్కువ రోజులు ఉంటా ఉంటాయి. మనం కొంచెం కేర్ తీసుకున్నామంటే వ్యాజ్లైన్ అప్లై చేయండి. స్టార్టింగ్ ప్లేస్లో వ్యాజ్లైన్ అప్లై చేసేసి పెట్టేసుకున్నారు అంటే మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత తీసినా కూడా బ్యాగ్ అనేది ఎప్పటికీ నీట్గా ఉంటుంది, మీకు ఎక్కువ రోజులు యూజ్ అవుతుంది అనమాట. కొత్త బ్యాగులు కొనాల్సిన అవసరమే లేకుండా ఇలాగా మంచి కంపెనీ బ్యాగులని మనము ఎక్కువ రోజులు యూజ్ చేసుకునేలాగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇవి పెద్ద పనులేం కాదు, జస్ట్ ఒక 5-10 నిమిషాలు మనం దీనికి కేటాయిస్తే సరిపోతుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు. లైఫ్ ఎక్కువ వస్తుంది అనమాట, బ్యాగ్స్ లైఫ్ ఎక్కువ వస్తుంది. మాటికి ట్రాలీలు కొనాల్సిన అవసరమే లేకుండా
ఉన్న వాటిని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఐడియా ఎలా ఉందో మీలో ఎంతమంది పాటిస్తున్నారో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే ఇవి రైస్ నానబెట్టిన, అంటే నైట్ నానబెట్టుకున్న రైస్. కాకపోతే మీరేంటంటే మామూలుగా బియ్యం కడుగుతారు కదా, కడిగేటప్పుడు ఫస్ట్ టైం వంచేసుకొని సెకండ్ టైం కడిగిన నీళ్ళని మాత్రం ఇలాగా తీసుకోండి. ఇలా ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి జస్ట్ ఒక పించ్ ఇలాగా పసుపు వేసుకోండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా రెండు బాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత రోజు నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని మీరు ఫేస్కి అప్లై చేసుకున్నారనంటే మీ ఫేస్ అయితే ఒక 1 వీక్ చేసి చూడండి, చాలా మంచి గ్లో వస్తుంది అనమాట ఫేస్ మీద. ఎవరికైనా బ్లాక్ స్కిన్ టోన్ ఉన్నా కూడా మంచిగా గ్లో అవ్వడానికి, మంచిగా షైనీగా రావడానికి బాగా యూజ్ అవుతుంది రైస్ వాటర్ అనేది. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇలాగా అప్లై చేసుకుంటా ఉండండి. జస్ట్ స్ప్రే చేసేసి కాసేపు అలాగే వదిలేసేయండి, డ్రై అయిపోతుంది అనమాట. ఇలాగా చేసుకున్నారు అంటే దగ్గరగా చేస్తూ ఉన్నారు అంటే మీ ఫేస్ అయితే చాలా గ్లో అవుతుంది. ఫేస్ అనే కాదు, మామూలుగా స్కిన్ ట్యాన్ అవుతూ ఉంటుంది కదా, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గుంతగా ఉన్న ప్లేట్ని తీసుకొని దాంట్లోకి అయితే కొంచెం వాటర్ని తీసుకోండి, గిన్నె అయినా పర్వాలేదు. దాంట్లో కొంచెం రాళ్ళ ఉప్పు వేసాను. ఇప్పుడు ఏంటంటే ఈ ఉప్పు వాటర్ ఎక్కడంటే డీప్ ఫ్రిడ్జ్లో మనకి చాలా వరకు ఐస్ ఫామ్ అవుతూ ఉంటుంది కదా, మనకు అలా ఐస్ ఫామ్ అవ్వడము, మళ్ళీ మనం డీఫ్రాస్ట్ చేయడము, ఇదంతా పెద్ద ప్రాసెస్. కరెంట్ కూడా చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి అలా అవ్వకుండా మొత్తం ఐస్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే ఇలాగ సాల్ట్ వాటర్ పెట్టుకున్నారు అంటే మీకు అంత ఈజీగా ఐస్ అనేది ఫామ్ అవ్వదనమాట. దగ్గరగా ఐస్ ఎక్కువ ఫామ్ అవుతుంది, చాలా ఇబ్బంది అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాదాపు ఆడవాళ్ళందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఈ రోజులలో లెగ్గిన్స్ అనేవి చాలా ఫ్యాషన్ అనమాట. అంటే యాంకిల్ లెంత్ లెగ్గిన్స్, ఈ టైట్ లెగ్గిన్స్ చాలా వరకు అందరూ ఇవే యూజ్ చేస్తున్నారు. కాకపోతే ఇది ఏంటంటే ఎక్కించుకునేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అదే తడికాళ్ళతో హడావిడిగా పిల్లలు కాలేజీకి వెళ్ళే వాళ్ళు, స్కూల్ పిల్లలు ఇలా ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు ఎక్కించుకోవాలంటే ఇంకా ఎక్కువగా పట్టేసుకున్నట్టు అవుతుంది అనమాట. అలా అవుతుంది మీకు ప్రతిసారి ప్రాబ్లం అవుతుందంటే ఇలా కవర్ తొడిగించుకొని కాలికి జస్ట్ లాగారంటే లెగిన్ నీట్గా పైకి వచ్చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనం సాగదీసి వేసుకుంటే లెగిన్ సాగిపోయినట్టు అవుతుంది, లూజ్ అయిపోతుంది తొందరగా. అలా అవ్వకుండా ఇలా కవర్తో యూజ్ చేసుకోండి. ఇలాంటి లిక్విడ్ ప్యాకెట్స్ మనము రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాము. ఇంట్లో ఏంటంటే బాటిల్స్ కన్నా ఈ ప్యాకెట్స్ అంటే శాషెట్స్ మనకు కొంచెం ఖర్చు తక్కువ అయిపోద్ది అనమాట. ఒకసారి బాటిల్ తెచ్చుకొని నెక్స్ట్ టైం నుంచి మనం ప్యాకెట్స్ యూజ్ చేసుకున్నామంటే బాటిల్లో పోసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ ఇవే ప్యాకెట్స్తోనే యూజ్ చేస్తాను. దీనికి హ్యాండిల్ కూడా ఉంటుంది పైన పట్టుకునేదానికి. ఇప్పుడు లిక్విడ్ అంతా అయిపోయి నేను ఇలాగా ఫోల్డ్ చేసేసి మొత్తం క్లీన్గా తీసేసాను కాబట్టి ఇంత సన్నగా అయిపోయింది. మామూలుగా లిక్విడ్ ఉంటే ప్యాకెట్ నిలబడుతుంది అనమాట, నిలబడితే నేను అలాగే యూజ్ చేసేదాన్ని. డిష్ వాషర్ కూడా ఇలాగ వేసుకుంటానమాట. ఇందాక మీకు చూపించిన డిస్పెన్సర్ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను, ఆ వీడియో కూడా ఆల్రెడీ పెట్టాను. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు నేను కంటిన్యూగా వాడుతున్నాను దాన్ని. ఇక్కడ చూసారా, ఇలాగ పెద్దగా ఉండే బ్యాగులని ఇలాగ వాటర్ పోసేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనంటే ఈ సమ్మర్లో ఏంటంటే కాళ్ళు ఎక్కువగా వేడైపోతూ ఉంటాయి, అరికాళ్ళ మంటలు వచ్చేస్తూ ఉంటాయి. అలా కంటిన్యూగా అరికాళ్ళు మంటలు ఎక్కువగా వస్తున్నాయంటే కాళ్ళ పగుళ్ళు వచ్చేస్తాయి అనమాట. నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇంట్లో పనులు చేసే ఆడవాళ్ళు ఈ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో ఇలాగా పెద్ద ప్యాకెట్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అది ఐస్ లాగా ఫామ్ అయిన తర్వాత జస్ట్ ఒక 5-10 నిమిషాలు మీరు కాళ్ళకి ఇలాగా రెస్ట్ ఇవ్వండి, మంచిగా కూల్గా అయిపోతాయి. కాళ్ళలో నుంచి మనకి మంచిగా రిలాక్స్ తెలుస్తుందనమాట. ఖచ్చితంగా పాటించి చూడండి, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇలాగా మనము ఐస్ ప్యాక్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఐస్ ప్యాకే కాదు, హాట్ ప్యాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కోల్డ్ హాట్ రెండింటికి పనికొస్తాయి ఇవి మీకు లైవ్లో చూపిస్తాను. ఆల్రెడీ ఈ వీడియో అంటే ఈ క్లిప్పింగ్ని నేను ఇంతకుముందు కూడా చూపెట్టాను. ఇలాగే ఇది నిజంగా హాట్ వాటర్కి పనికొస్తుందా అని అడిగిన వాళ్ళకి లైవ్లో చేసి చూపెట్టాను. ఇప్పుడు ఏంటంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో మళ్ళీ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ వాటర్ని హీట్ చేశాను. ఇవి బాగా కాలుతున్న వాటరే ఇలాగా పోసి పెట్టుకున్నాను. చూడండి, ఇది పట్టుకుంటే చాలా హీట్గా ఉంటుంది అనమాట. మామూలుగా మనం బయట కొన్న హాట్ ప్యాక్ల కన్నా ఇది ఇంకా ఎక్కువ హీట్ తెలుస్తుంది. ఇక్కడ ఇలాగా చేసుకోవచ్చు. నేను ఎంతసేపు కూడా దీన్ని అటు ఇటు తిప్పుతున్నా కూడా అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. చూడండి, ఇది కోల్డే కాదు, హాట్గా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి పెద్ద ప్యాకెట్లు కాకుండా ఇలాగ చిన్న ప్యాకెట్లే ఎక్కువ యూజ్ అవుతాయి. మామూలుగా ఇలాంటి చిన్న బ్యాగులు మనకి ఐస్ ప్యాక్లు పెట్టుకున్నామంటే ఫేస్ పైన పెట్టుకునేదానికి కానీ చిన్నపిల్లలకి యూజ్ చేసుకునేదానికి కానీ యూజ్ అవుతుంది. హాట్ ప్యాక్లు కూడా ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు, కండరాల నొప్పులు వచ్చినప్పుడు, జాయింట్ పెయిన్ నొప్పులు వచ్చినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవైతే మెంతులు నేను నైట్ నానబెట్టాను.
ఇక్కడ మీరు కావాలంటే వాటర్తో పాటు తీసుకోవచ్చు, లేదంటే వాటర్ తీసేసి జస్ట్ 1 స్పూన్ మెంతులు అనమాట నేను నానబెట్టింది, దానికి 1 స్పూన్ పెరుగు వేసేసి ఇలా మంచిగా కలిపేశాను. ఎవరైనా కాన్స్టిపేషన్తో బాధపడుతూ ఉంటారు కదా, మలబద్ధకం అంటారు కదా, సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఇలాగా 1 స్పూన్ తినండి, రోజు 1 స్పూన్ తినండి. ఒక 1 వీక్ ట్రై చేయండి, మీకు కంప్లీట్గా నార్మల్గా రెగ్యులర్ అయిపోద్ది అనమాట మోషన్ అనేది. ఎందుకంటే ఆ ప్రాబ్లం అనేది చిన్నదే అనిపిస్తుంది కానీ చాలా పెద్ద ఇదిగా మనకి ఇబ్బంది పడుతూ ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. పైల్స్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇలా మలబద్ధకం అవ్వడమే. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. అలా పెరుగు అది తినలేము మేము అనుకున్న వాళ్ళు వంట ఆముదం అని మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది. గానుగుల దగ్గర ఇప్పుడు ఏంటంటే ఆయిల్ మిల్లు ఎక్కువైపోయాయి మనకి, అందరూ కూడా ఇలా కల్తీ లేని నూనెలు వాడాలని ఎక్కువగా పట్టించుకుంటున్నారు కదా. సో ఇలాగ మిల్లుల దగ్గరికి వెళ్ళినా, మీరు గానుగాడిచ్చే దగ్గరికి వెళ్ళినా మంచి ఆముదం దొరుకుతుంది మీకు. ఇలా జస్ట్ 1 స్పూన్ ఆముదం తీసుకున్నారు అంటే మీకు ఒక హాఫ్ అన్ అవర్లోనే కడుపంతా ఖాళీ అయిపోద్ది అనమాట. ఇలాగైనా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నది పటిక అంటారనమాట. ఈ పటిక గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా రకాల టిప్స్ చెప్పాను. ఇక్కడ నేను ఈరోజు ఇంకొక టిప్ చెప్తున్నాను చూడండి. దీనిని కొంచెం ఒక చిన్న పీస్ తీసుకొని ఇలాగా మంచిగా మెత్తగా పౌడర్ అయ్యేలాగా మొత్తం దంచుకోవాలన్నమాట. ఇది ఇలాగా జస్ట్ కాసేపు మనం చేసామంటే పౌడర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం అలాగే దంచినట్టుగా కాకుండా కొంచెం ఫిల్టర్ చేసి తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఫైన్ పౌడర్ లాగా కావాలన్నమాట. అలా వచ్చిన దాన్ని వచ్చిన దాన్ని మళ్ళీ ఒకసారి మనం ఇలా చేసామంటే ఫైన్ పౌడర్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇలాగ వచ్చిన దాంట్లోకి అయితే కొంచెము కొబ్బరి నూనెని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే లిక్విడ్ బేస్లోకి వచ్చేలాగా కొబ్బరి నూనెని ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే ఇలాగే ఉంచుకున్నా పర్వాలేదు. నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఏంటంటే ఇప్పుడు హాలిడేస్ వచ్చేసి హాస్టల్లో ఉండే ఆడపిల్లలందరూ కూడా ఇంట్లోకి వచ్చి ఉంటారు. వాళ్ళకి హాస్టల్లో ఉన్నారంటే దాదాపు పేలన్నీ ఉంటాయి. ఆడపిల్లలు అంటేనే తల్లో పేలు ఉంటాయి కదా. హాస్టల్లో ఉండే వాళ్ళకి ఇంకా చెప్పనక్కర్నే లేదు. పాపం వాళ్ళకి దురద వస్తూ ఉంటుంది. వాళ్ళు స్టడీ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటారు, ఎప్పుడు తల్లో చేతే ఉంటుంది. అలా ఉండే వాళ్ళకి హాస్టల్ మళ్ళీ వాళ్ళ ఇంటికి నుండి హాస్టల్కి వెళ్ళేలోపు ఇలాగా చేసుకున్న దీనిని అయితే మంచిగా స్కాల్ప్కి పట్టేలాగా అంటించేసి ఒక 15-20 నిమిషాలు ఉండిచ్చి హెడ్ బాత్ చేసేయండి. వాళ్ళకి రెగ్యులర్గా చేయడం వల్ల పేల సమస్య అనేది కంప్లీట్గా దూరం అయిపోద్ది అనమాట. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మనము ఎగ్ ఫ్రై చేసినా లేదంటే ఆమ్లెట్లు వేసుకున్నా, ఎగ్తో ఏం చేసుకున్నా కూడా ఇంకా ఈ పొక్కులు అయితే పడేస్తూ ఉంటాం కదా. సో వీటితో కూడా చాలా మంచి యూజెస్ ఉంటాయి. వీటిని అయితే ఫస్ట్ వాటర్ వాష్ చేసేసుకొని ఎండలో ఎండపెట్టుకోవాలన్నమాట, తడి లేకుండా, నీచు వాసన లేకుండా. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇది ఇలాగా మిక్సీ పట్టడం వల్ల మనకి మిక్సీ బ్లేడ్ కూడా షార్ప్ అవుతుంది. సో ఇక్కడ నేను మిక్సీ బ్లేడ్ గురించే కాదు, ఇలాగ పౌడర్ చేసుకున్న ఈ పౌడర్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మామూలుగా చాలామంది మొక్కలకి ఏంటంటే ఎగ్గుతో అలాగే ఎగ్గులే పెట్టేస్తూ ఉంటారు. అలా ఎగ్గు పెట్టడం వల్ల ఉపయోగం ఎంతవరకు ఉంటుందో నాకైతే తెలీదు. కాకపోతే ఇలాగ పౌడర్ చేయడం వల్ల ఏంటంటే అది మొత్తం మట్టిలో కలిసిపోతుంటుంది, మనం వాటర్ వేస్తూ ఉంటాం కదా. సో మట్టిలో కలిసి దాంట్లో ఉండేటివన్నీ కూడా మొక్కకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట పెరగడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి అయితే కొంచెం వాటర్ని తీసేసుకోండి. ఒక గ్లాస్ తీసుకున్నాను నేను. తర్వాత దాంట్లోకి 1 స్పూను సోంపు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసేసాను. ఈ 3 కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఇలాగా కొద్దిసేపు మరిగించుకోవాలన్నమాట. దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో పెట్టుకొని కానీ మరిగించుకున్నారంటే వాటిల్లో ఉండేదంతా కూడా సారం అంతా దిగుతుంది వాటర్లోకి. చూడండి వాటర్ కలర్ కూడా చేంజ్ అవుతాయి అలా మరిగిన తర్వాత. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఇలా ఒక హాఫ్ గ్లాస్ ఒకరికి సరిపోతుంది. రోజు ఉదయం పరిగడుపున ఇలాగా ఈ వాటర్ని తాగారంటే చాలామంది పొట్టతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వేస్ట్ ఫ్యాట్ ఎక్కువగా ఉండే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలా వేస్ట్ ఫ్యాట్ అంతా కూడా కరిగిపోతుంది అనమాట రెగ్యులర్గా ట్రై చేయడం వల్ల. అంతేకాకుండా ఇది మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తుంది. మనం ఎప్పుడు హెల్తీగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మార్నింగ్ వీలు కాకపోయినా నైట్ అయినా సరే పడుకునే ముందు ఇలా తాగారంటే గురక సమస్యలు కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ సోప్ అయితే తీసుకున్నాను కదా, ఇలా ఒక సోప్ని తీసుకొని కొంచెం ఇలాగా పీల్ చేసుకోవాలన్నమాట. కొన్ని సోపులు ఏంటంటే లేయర్ లాగా వస్తాయి, కొన్ని ఇలా పౌడర్ లాగా అయిపోతూ ఉంటాయి ఇలా పీల్ చేసినప్పుడు. ఇలాంటివి ఏదైనా ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా వేస్ట్ ఉంటుంది కదా, సో దాంట్లో వేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే లగేజ్ బ్యాగ్లో కానీ తీసుకెళ్ళామంటే ఏదైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు ఫుడ్ కోసం ఆగినప్పుడు అలాగా అక్కడ సోప్స్ ఉంటాయి కానీ అంతా తడిచిపోయి ముద్దలాగా అయిపోయి ఉంటాయి, అందరు చేతులు పెట్టేసి ఉంటారు. అలాంటివి మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం డైరెక్ట్ తీసుకెళ్ళామంటే పిల్లలు ఉన్నప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మనమే సోప్ తీసుకెళ్ళామని అంటే మనం తీసుకెళ్ళిన దాన్ని నీట్గా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ కొంచెం చేతిలోకి తీసుకొని వాష్ చేసుకున్నామంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా సిజర్లు అయితే మనము ఏవైనా క్లాత్స్ కానీ ఏవైనా గట్టిగా ఉండే ఐటమ్స్ కట్ చేసినప్పుడు ఊరికనే షార్ప్నెస్ తగ్గిపోతుంది
అయిపోతూ ఉంటుంది అనమాట. ఏవైనా కట్ చేస్తున్నప్పుడు షార్ప్ అవ్వకపోతే భలే కోపం వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మీరు వెంటనే ఇలాగా రాక్ సాల్ట్ ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, సో ఆ రాళ్ళ ఉప్పుని కొద్దిసేపు ఇలాగ కట్ చేసినట్టుగా చేశారు అంటే మీకు షార్ప్నెస్ అనేది చాలా తొందరగా ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బిర్యానీ డబ్బాలతో అయితే ఇంకా మన ఛానల్లో అసలు వీటికి ఐడియాలకి కొదవే లేదు. చాలా అంటే చాలా ఐడియాస్ ఉన్నాయి మన ఛానల్లో, ఇలాంటి రీయూజెస్ ఐడియాస్. ఈరోజు నేను ఇంకొక కొన్ని ఐడియాస్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే డబ్బాలో కొంచెం బియ్యం వేసేసుకోండి. తర్వాత పైన ఉండే మూతకి ఇలాగా రౌండ్గా నేను హోల్స్ పెట్టేశాను అనమాట. చాక్తో ఇలా వెడల్పుగా రౌండ్గా పెట్టాను, మిడిల్లో పెట్టలేదు. ఇలా పెట్టిన దాన్ని మళ్ళీ మూత పెట్టేసుకొని, స్పూన్స్ అయితే మనము పిల్లలకి మామూలుగా తీసిస్తూ ఉంటాం కదా, చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా పెట్టి ఎక్కడైనా పెట్టామంటే వాళ్ళు స్పూన్లో వాళ్ళే వెళ్ళి తెచ్చుకోవడము, స్పూన్తో తినడము ఇలాంటివి నేర్చుకుంటూ ఉంటారు. స్పూన్ అందుబాటులో లేనప్పుడు అన్ని కింద పోసుకోవడం ఇలాంటివి పనులు చేస్తూ ఉంటారు కదా. సో ఇలాగా స్పూన్లు అనేటివి మంచిగా అందుబాటులో ఉండేలాగా ఇలా పెట్టేసుకోండి. ఇలా చూసినప్పుడు పిల్లలకి కూడా మంచిగా ఇంట్రెస్టింగ్గా తీసుకుంటూ ఉంటారు అనమాట, డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే మనం ఇలా రోల్ వాడుతూ ఉంటాం కదా, సో ఆ రోల్ని కూడా ఇలా మిడిల్లో పెట్టేసుకున్నామనంటే మనకి అందుబాటులో ఉంటుంది. స్పూన్లు తీసుకునేటప్పుడు కూడా డబ్బా కదలకుండా ఉంటుంది. బియ్యం ఎందుకు పోసాను అనుకుంటారేమో, స్పూన్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా నీట్గా మనం పెట్టినట్టు నిలబడడం కోసం లోపల బియ్యం పోసాను అనమాట. ఇలాగా మనకి స్పేస్ సేవింగ్ కూడా అయిపోతుంది అనమాట. ఈ రోలు ఇలా దంచుకునేటివన్నీ కూడా ఒకటే ప్లేస్లో పెట్టేసుకున్నామంటే అటు డబ్బా కదలకుండా యూజ్ అవుతుంది, ఇలా స్పేస్ కూడా తక్కువ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఇది ఆల్రెడీ పగిలిపోయిన డబ్బానే, దీన్ని మళ్ళీ రీయూజ్ చేస్తున్నాను చూడండి. ఇలాగా పైన అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తా ఉన్నాను. జస్ట్ నేను ఒక 2 పీసులే కట్ చేశాను. మీకు ఎన్ని కావాలో చూసుకొని మీరు కట్ చేసుకోండి. మిగిలిన డబ్బానంతా కూడా ఇదే సైజ్ కాకుండా ఇంకొంచెం చిన్న సైజ్ చేసుకున్నా పర్వాలేదు, నాకైతే ఈ సైజ్ కావాలని చేశాను. మీరు ఇంకా చాలా పీసెస్ కూడా దాన్ని కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలాగ చేసిన దాన్ని ఏదైనా ఒక సూది తీసుకొని చిన్న హోల్స్ పెట్టేసుకోవాలి. జస్ట్ చిన్న హోల్సే పెట్టుకోవాలి, మరీ పెద్ద హోల్స్ అవసరం లేదు. చూసారా ఎంత నీట్గా హోల్స్ వచ్చేసాయో. ఇప్పుడు ఏంటంటే ఈ రోజులలో చాలా వరకు అందరూ కూడా ఇలాగ పెద్ద పెద్ద జుమ్కీలు లేదంటే 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ ఇలాగా రోల్డ్ గోల్డ్ పెట్టుకుంటూ ఉంటారు, మ్యాచింగ్ ఉండడం కోసము. చాలా డిఫరెంట్ ఫ్యాషన్గా ఉండాలనేసి వాడుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇవి ఎక్కడ పడితే అక్కడ అన్నీ కలిపేయడం వల్ల ఒక్కొక్కటి మిస్ అవుతూ ఉంటాయి పెయిర్లో. అంతేకాకుండా దాని పూసలన్నీ రాలిపోవడము, ముత్యాలన్నీ విరిగిపోవడము, ఆ స్టోన్స్ అన్నీ ఊడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నీ కలగలిపి పెట్టినప్పుడు. అలా లేకుండా మంచిగా దానికి సపరేట్గా నీట్గా ఉండేలాగా ఇలాగా దేని పేరు దానికి ఒక్కొక్కటి మిస్ అవ్వకుండా, మనం కాస్ట్లీవి పెట్టుకున్నప్పుడు మిస్ అయిందనా లేదంటే ఏదైనా ఎమర్జెన్సీగా కావాలి డ్రెస్ మ్యాచింగ్ అనుకున్నప్పుడు అది కనపడకపోతే చాలా బాధపడుతుంటారు. ఈ ప్రాబ్లం ఆడవాళ్ళకే తెలుస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ మంచిగా మీకు ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయో వాటికి సరిపడా ఇలా పీసెస్ కట్ చేసుకొని మంచిగా పెట్టేసుకోండి. ఆర్గనైజ్ చేసుకున్నారంటే అవి ఎక్కువ రోజులు మంచిగా సేఫ్గా ఉంటాయి. ఇంకోటి మనకి కూడా చూడడానికి కూడా అందంగా ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగా ఉన్నాయి, షాప్లో పెట్టుకుంటారు కదా ఇలాగే, అలా ఉన్నాయి కదా. సో ఇంకా మిగిలిన ఈ పీస్ని ఏం చేస్తాను అనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ పార్ట్ని అయితే క్లియర్గా కట్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే నా దగ్గర కొన్నే ఉన్నాయి 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్. సో అందుకోసం నేను ఎక్కువ కట్ చేయలేదన్నమాట. మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ పీసెస్ కట్ చేసుకొని మంచిగా పెట్టేసుకోండి. ఇక్కడ ఇలా కట్ చేసిన దీనికైతే అడుగున హోల్స్ పెట్టేశాను. నేను చిన్న హోల్సే పెట్టాను, మీరు కావాలంటే పెద్ద హోల్స్ అయినా పెట్టుకోవచ్చు. దానికి ఒక వాటర్ బాటిల్ క్యాప్కి డబల్ టేప్ అంటించేసి నేను దీనికి కింద పెట్టాను అనమాట. ఎందుకంటే కంప్లీట్గా ఈ బాక్స్ కింద ఉండకుండా హైట్లో ఉండడం కోసం నేను వాటర్ క్యాప్ మూత అంటించేసాను. ఇలాగ మనం స్క్రబ్బర్స్ పెట్టుకుంటాం కదా, మామూలుగా సోప్ డిష్ వాషర్ సోప్ పెట్టుకునే వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. సోప్ నానిపోకుండా మెత్తగా అవ్వకుండా ఉంటుంది. నేనైతే సోప్ వాడను, లిక్విడ్ వాడతాను కాబట్టి ఇక్కడ స్క్రబ్బర్స్ మాత్రమే పెట్టుకున్నాను అనమాట. సో ఇలాగ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపునైతే తీసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా నిమ్మకాయనైతే పిండేసుకోవాలన్నమాట. నిమ్మకాయని పసుపు కన్నా నిమ్మకాయ కొంచెం ఎక్కువగా ఉండేలాగా ఇలాగ పిండేసుకోండి. కొంతమందికి గార పళ్ళు వచ్చేస్తా అంటే పళ్ళపైన కొంచెం ఒక బ్రౌన్ లైన్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. చూడడానికి వాళ్ళు నవ్వడానికి కూడా అంత ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట, అది గార అంత కనిపిస్తుంది అనేసి. ఇంకొంతమందికి చిగుళ్ళలో నుంచి బ్లడ్ రావడము, నోటి దుర్వాసన రావడం ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కనీసం వీక్లీ వన్స్ అయినా ఇలాగా బ్రష్ చేసుకోండి. సాల్ట్ అలాగే నిమ్మకాయతో బ్రష్ చేసుకోండి. ఆ పళ్ళపైన ఉండే గార అంతా తగ్గిపోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. మీకు వీలైతే వీక్లీ 2 times 3 times అయినా చేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక ప్లేట్ని అయితే తీసుకొని దాంట్లోకి కొంచెం బేకింగ్ సోడాని అలాగే దాంతోపాటు కొంచెం కొబ్బరి నూనెని అయితే తీసుకోండి.
ఇలాగా ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మోచేతుల దగ్గర, మోకాల దగ్గర, గిరకల దగ్గర చాలామందికి నల్లగా ఉంటుంది అనమాట. హార్డ్గా మరకలు అయిపోతూ ఉంటాయి. ఇంకా పిల్లలకైతే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, కింద కూర్చునే పిల్లలు. ఇలాగా అలాంటి మరకలు అవి అసలు పోవు ఇంకా ఏం చేసినా కూడా. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా సోడా, కొబ్బరి నూనె కలిపిన ఈ లిక్విడ్ దీనిని మంచిగా దానికి మోచేతుల దగ్గర, మోకాల దగ్గర మీకు ఎక్కడెక్కడ మార్క్స్ కనబడుతున్నాయో ఆ ప్లేసెస్లో అప్లై చేసేసి ఒక 15-20 నిమిషాలు ఉండిచ్చేసి తర్వాత వాష్ చేయండి. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల మీకైతే ఆ ప్లేస్ అంతా కూడా స్మూత్గా అయిపోతుంది. ఎప్పుడైనా మన దగ్గర మామూలుగా ఇలాగా ఇంటి కీలు కానీ, బండికి కానీ కీ చైన్ విరిగిపోవడమో, పడిపోవడమో లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం డైరెక్ట్గా దాన్ని అలాగే వాడుతూ ఉంటే అది ఎక్కడైనా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. కీ చైన్ కోసం వెతకకుండా లేదంటే ఇంకో కొత్తది కొనకుండా మన దగ్గర రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉంటాయి కదా, ఒక రబ్బర్ బ్యాండ్ ఇలా తగిలిచ్చామంటే నీట్గా ఉంటుంది. మనకి కీ చైన్ లాగే యూజ్ అవుతుంది అనమాట. చూడడానికి కూడా బాగుంటుంది. ఇంకా బ్యాగ్లో పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు దీన్ని ఇలాగే డైరెక్ట్ పడేయకుండా దానికి ఒక పిన్నిస్ పెట్టుకున్నారు అంటే మనము బ్యాగ్ని ఎట్లా పడేసినా కూడా కీ పోకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఈసారి ఎప్పుడైనా ఇలాగ ట్రై చేయండి. ఇక్కడ బ్యాగ్ల మీద, హ్యాండ్ బ్యాగ్ల మీద ఇలాగ మనం కాస్ట్లీ బ్యాగ్స్ కొనుక్కున్నప్పుడు పెన్ మార్కలు లాంటివి పడుతూ ఉంటే చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అవి పోవేమో అనుకుంటూ ఉంటారు, రకరకాల ప్రయత్నాలు చేస్తారు. పైన లేయర్ అంతా లేసిపోకుండా, అంటే లెదర్ లాంటివి ఊడిపోతూ ఉంటాయి అలా ఎక్కువ క్లీన్ చేస్తే. అలా అవ్వకుండా కొంచెం డెటాల్ని కాటన్ మీద వేసుకొని మీరు క్లీన్ చేశారు అంటే మీకు ఆ లెదర్ పాడవకుండా ఉంటుంది. పెన్ మార్కలు చాలా సింపుల్గా ఈజీగా పోతాయి. మొత్తం ఒకసారి ఇలా క్లీన్ చేశారంటే బ్యాగ్ కూడా నీట్గా ఉంటుంది అనమాట. మనం దీన్ని ఎక్కువ వాష్ చేయం కాబట్టి ఇలా ఒకసారి చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము చేతికి ఉండే ఉంగరాలు కానీ, చైన్స్ కానీ, బ్రాస్లెట్స్ కానీ ఇవి అప్పుడప్పుడు ఇలాగ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేస్తూ ఉంటాము. ఎక్కడికైనా టూర్స్కి అట్లా వెళ్ళినప్పుడు కూడా పెడతా ఉంటాం కదా, అలా డైరెక్ట్గా పెడితే పడిపోతూ ఉంటాయి. అసలే బంగారం కొనేలాగా లేదు రేట్లు చూస్తే. కాబట్టి నీట్గా మెయింటైన్ చేయాలంటే ఇలా ఒక పిన్నిస్కి పెట్టుకోండి. అవి చైన్లు అయినా, రింగ్లు అయినా, బ్రాస్లెట్స్ అయినా, ఏ ఆర్నమెంట్స్ అయినా కూడా ఇలా పిన్నిస్కి తగిలించుకొని మీరు అది లగేజ్ బ్యాగ్ అయినా, హ్యాండ్ బ్యాగ్ అయినా కూడా ఇలా పెట్టుకున్నారు అంటే సేఫ్గా ఉంటాయన్నమాట. ఎక్కడైనా పడిపోయాయనే టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేకుండా నీట్గా ఉంటాయి. ఈ టిప్ ఎలా ఉందో మీకు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్విచ్ బోర్డులు అయితే పిల్లలు ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళ చేతులకు ఎంత దుమ్మున్నా ఎట్లున్నా కూడా వేసేస్తూ ఉంటారు. కిచెన్లో మనం కూడా అప్పుడప్పుడు హడావిడిగా వేస్తూ ఉంటాము. ఆయిల్ మరకలు, పసుపు మరకలు అన్నీ అంటుతూ ఉంటాయి కదా. సో వాటిని ఈజీగా చాలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ స్విచ్ బోర్డ్ అయితే మరీ గలీజ్గా అయిపోయిందనమాట. కొంచెం హ్యాండ్ వాష్ని నేను క్లాత్ పైన తీసేసుకొని జస్ట్ తుడుస్తున్నాను, ఏం చేయడం లేదు, వాటర్ కూడా వేయడం లేదు. సో ఆ హ్యాండ్ వాష్తోనే డైరెక్ట్ తుడుస్తున్నాను. ఇలా తుడుస్తుంటేనే కాసేపటికే చూడండి స్విచ్ బోర్డ్ అనేది ఎంత తెల్లగా, నీట్గా, ఎంత హార్డ్గా పట్టుకున్న మరకలైనా కూడా సింపుల్గా పోతున్నాయి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో స్విచ్ బోర్డ్ అనేది. నీట్గా, షైనీగా, తెల్లగా వచ్చేసింది కదా. ఇంకోటి ఏంటంటే ఇలా వైట్ కలర్లో ఉన్న బోర్డులు ఎల్లో ఇష్యూగా మారుతాయి అనమాట మనం కొద్ది రోజులు వాడితే. అలా అవ్వకుండా కూడా ఎప్పటికీ తెల్లగా ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాత్రూంలో డోర్లు ఉంటాయి కదా. సో ఈ డోర్ల పైన వాటర్ చిట్లుతూ ఉంటాయి. మనం స్నానం చేసినప్పుడు, రకరకాలుగా చేస్తూ ఉన్నప్పుడు వాటర్ అంతా చిట్లు ఇట్లా అవుతూ ఉంటాయి. సాల్ట్ వాటర్ వాడే వాళ్ళకైతే ఇంకా తొందరగా ఎక్కువగా అవుతాయి అనమాట. ఇదంతా పోదనమాట. ఇంకా మనము వాటర్ వేసి ఏదైనా బ్రష్ పెట్టి క్లీన్ చేసామంటే కొద్ది రోజులకి ఆ పైన ఉండే ఫ్లేవర్ అంతా పాడైపోయి లేసిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. డోర్ అంతా పాడవుతుంది అనమాట. మళ్ళీ కొత్త డోర్లు వాడాల్సి వస్తూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం రాకుండా మనం వేసిన వాటర్ దాని మీద నిలబడకుండా ఉండాలి అని అంటే ఇలాగ కొబ్బరి నూనె ఉంటుంది కదా. సో కొబ్బరి నూనెని ఒక క్లాత్ పైన వేసేసుకొని మంచిగా కొబ్బరి నూనెతో డోర్ అంతా కూడా నీట్గా, గట్టిగా కొంచెం ప్రెస్ చేస్తున్నట్టుగా తుడచండి. ఆ ఉప్పు పేరుకున్నదంతా కూడా వెళ్ళిపోవడంతో పాటు మళ్ళీ చాలా రోజుల వరకు మనకి డోర్ పైన సాల్ట్ అనేది పట్టుకోకుండా ఉంటుందన్నమాట. కాబట్టి సాల్ట్ అంటే మనం ఇక్కడ కొబ్బరి నూనెని కానీ లేదంటే వ్యాజ్లిన్ కూడా యూజ్ చేయొచ్చు. వ్యాజ్లిన్ కన్నా కూడా కొబ్బరి నూనె అయితే మనకి తొందరగా పని అయిపోతుంది అనమాట, తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఇలాగ మీకు నేను డోర్ అంతా ఇలా కొబ్బరి నూనెని అప్లై చేసి చూపిస్తాను చూడండి. ఫైనల్గా మొత్తం ఇక్కడ స్క్రూస్ ఉంటాయి కదా, ఆ స్క్రూస్ కూడా ఏంటంటే రస్ట్ ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. అవన్నీ విరిగిపోవడం, బోల్ట్లన్నీ పాడేయడం ఇలాగ జరుగుతూ ఉంటుంది. అదే అప్పుడప్పుడు ఇలాగ కొబ్బరి నూనె వేసుకుంటూ ఉన్నామంటే నీట్గా ఉంటుంది, డోర్ పాడవకుండా ఉంటుంది. చూడండి ఇక్కడ నేను క్లీన్ చేసిన దానికి క్లీన్ చేయని దానికి డిఫరెన్స్ చూడండి. వాటర్ అనేవి పైనుంచి జారు వచ్చేస్తాయి అనమాట. డోర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా మంచిగా ఆయిలీగా ఉంటుంది. కాబట్టి అసలు ఇంకా నెక్స్ట్ టైం సాల్ట్ అనేది పట్టకుండా చాలా రోజుల వరకు మనకి సేఫ్గా ఉంటుంది డోర్ అనేది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్ల మనం ఏంటంటే మనీ సేవ్ కూడా చేసుకున్నట్టుగా ఉంటుంది అనమాట. డోర్ పాడవడం ఇలాంటివి జరగకుండా ఉన్నాయంటే మనకి మనీ సేవ్ అయినట్టే కదా. ప్లైవుడ్ డోర్లే ఉంటాయి కదా ఇప్పుడు, అన్నీ రెడీమేడ్ డోర్స్ కాబట్టి తొందరగా పాడవుతాయి అనమాట మనం మాటికి వాటర్ వేసి క్లీన్ చేస్తూ ఉంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి అయితే కొంచెం వాటర్ని తీసుకోండి. దాంట్లోకి ఇక్కడ నేను స్టవ్ మీద పెట్టేసి ఆన్ చేశాను. సో వాటర్ హీట్ అవుతున్నట్టు
టైంలో దాంట్లో ఒక కర్పూరం బిళ్ళని అయితే పౌడర్ చేసి వేశాను. అలాగే మనం ఫేస్కి యూజ్ చేసే పౌడర్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే కొంచెం వేసేసుకోవాలన్నమాట. ఇలా పౌడర్ ఏంటంటే తొందరగా వాటర్లో మిక్స్ అవ్వదు కాబట్టి ఏదైనా స్పూన్ కానీ ఏదైనా తీసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇలాగా కలుపుకుంటా ఉంటే తొందరగా అది వాటర్లోకి కలిసిపోతూ ఉంటుంది, లేదంటే పైన నిలబడుకొని ఉంటుంది. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మరిగిపోవాల్సిన అవసరం లేదు, కొంచెం హీట్ అయితే సరిపోతుంది. ఇలాగ కర్పూరం కరగడం కోసం అనమాట. తర్వాత స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, సో ఆ బాటిల్లోకి వాటర్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది మనం ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది, మనకు నెలల తరబడి యూజ్ అవుతుంది అనమాట. సో ఇలాగా ఈ వాటర్ని కూడా పక్కన పెడుతున్నాను, మళ్ళీ దాంతో కూడా యూజ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలాగా స్ప్రే బాటిల్లోకి వేసుకున్న దాన్ని ఇక్కడ మీరు ఒకసారి స్టవ్ని గమనించవచ్చు. ఈ మధ్య 4-5 రోజులు అయిందనమాట క్లీన్ చేయక. ఇంకోటి ఏంటంటే బూజులు దులిపాను రీసెంట్గా, దాంతో ఆ మొత్తం డస్ట్ అంతా పడింది. ఇంకా క్లీన్ చేద్దాం, అన్నీ క్లీనింగ్ అయిపోయాయి కానీ స్టవ్ క్లీనింగ్ మాత్రం అట్లే పెట్టాను వీడియో కోసము. సో ఇలాగా రెడీ చేసుకున్న ఈ వాటర్ని జస్ట్ నేను ఇంకేం చేయడం లేదు, మనకి మామూలుగా ఇలాగ కొంచెం ఆ వాటర్లో ముంచేసి క్లాత్ని ఇలాగ తుడుచుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ స్ప్రే చేసుకున్నాం కదా, స్ప్రే చేసినప్పుడు మంచిగా నానినట్టుగా అవుతుంది అనమాట. తర్వాత ఇలాగ నానిన దాన్ని కొంచెం ఇలాగ గట్టిగా స్క్రబ్ చేస్తున్నట్టుగా మనం క్లాత్తో తుడిస్తే సరిపోతుంది. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట, పౌడర్ వేసాం కదా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, నీచు వాసన లాంటివి లేకుండా. ఇంకోటి కర్పూరం వేసాం కదా, ఈ బల్లులు బొద్దింకలు అనేటివి ఆ కర్పూరం స్మెల్కి కొంచెం దగ్గరికి రాకుండా ఉంటాయి అనమాట. సో అలా యూజ్ అవుతుంది, కర్పూరము పౌడరు రెండు కూడా అలా యూజ్ అవుతాయి అనమాట. ఇక్కడ టైల్స్ మీద కూడా నేను స్ప్రే చేసి తుడిచాను, అంతకుముందు చీమలు ఉంటా ఉన్నాయి గోడ మీద. ఇది స్ప్రే చేయగానే చీమలన్నీ పక్కకి వెళ్ళిపోయాయి అనమాట. ఇలా నీట్గా మంచిగా ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది మనం స్టవ్ క్లీన్ చేసుకున్నా కూడా, ఆ కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా అలా రాకుండా మంచిగా పౌడర్తో యూజ్ అవుతుంది. ఇంకా అంతేకాకుండా ఈ పౌడర్ వాటర్ని మిర్రర్ క్లీన్ చేసుకునేదానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మిర్రర్ పైన మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మరకలన్నీ కూడా పట్టేసుకొని ఉన్నాయన్నమాట. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు దూకునేటప్పుడు తలస్నానం చేసి వచ్చి ఇలా తలని విదిలిస్తూ ఉంటారు, ఆ మరకలన్నీ పడితే అవి అలాగే ఉండిపోతాయి అనమాట. అవి హార్డ్గా పట్టేసుకొని ఉంటాయి, నార్మల్గా క్లాత్తో తుడిస్తే పోవు. ఇలాగా వాటర్ స్ప్రే చేసి తుడిస్తే కొంచెం తొందరగా పోతాయి అనమాట. అది పౌడర్తో మామూలుగా పౌడర్ పఫ్తో మనము అద్దం మీద వేసేసి క్లాత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ తుడిచినా కూడా కొంచెం నీట్గా వస్తుంది. కాకపోతే ఇలా హార్డ్గా మరకలు ఉన్నప్పుడు ఏంటంటే వాటర్ కూడా కావాల్సి ఉంటుంది, కాబట్టి పౌడర్ వాటర్ అయితే చాలా తొందరగా చాలా సింపుల్గా ఈజీగా మనకు పని అయిపోద్ది. ఫస్ట్ ఒకసారి ఆ క్లాత్తో వాటర్ స్ప్రే చేసిన తర్వాత క్లాత్తో ఒకవైపు తుడిచి ఇంకొక వైపు తిరగేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మనం తుడుచుకున్నామనంటే మరకలన్నీ కూడా నీట్గా వెళ్ళిపోతాయి, కాసేపట్లో మన పని అయిపోతుంది. ఇవన్నీ కూడా మీ పనులు చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి ఇల్లు నీట్గా మంచిగా సువాసనతో ఉండడం కోసము నేను చెప్పే ఈ టిప్స్ అన్నీ కూడా అనమాట. చూసారా మిర్రర్ ఎంత తొందరగా ఎంత ఈజీగా క్లీన్ అయిపోయిందో, మీ ముందే క్లీన్ చేసి చూపెట్టాను కదా, చాలా నీట్గా అయిపోద్ది అనమాట పని అనేది. అద్దం కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, పౌడర్ స్మెల్ తెలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా కర్టెన్స్ పైన కూడా అప్పుడప్పుడు ఇలాగా స్ప్రే చేసుకున్నారు అంటే కర్టెన్స్ దగ్గర కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఈ వాటర్ అద్దంకి మనకి ఇంట్లో ఏ మిర్రర్స్ ఉన్నా కూడా ఇలాగా అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనం రోజు వీటిని క్లీన్ చేయం కదా, అప్పుడప్పుడు క్లీన్ చేసుకునేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో క్లీన్ చేసుకున్నామంటే అవి నీట్గా ఉండడంతో పాటు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కూడా, ఇల్లంతా కూడా నీట్గా అనిపిస్తుంది అనమాట. ఇవి ఆరిపోయిన తర్వాత మంచి లుక్ కనిపిస్తుంది. ఇంకా డోర్స్ ఉంటాయి కదా, డోర్లు కూడా ఇక్కడ గడల దగ్గర ఇలాంటివంతా దుమ్ము పట్టేసి ఉంటాయి. అలాంటివి కూడా మంత్లీ వన్స్ ఇలాగ చేసుకుంటే సరిపోతుంది, రోజు చేయాల్సిన అవసరమే లేదు. ఆ మంత్లీ వన్స్ చేసుకునే టైంలో ఇలాగ ఆ తుడుచుకునే వాటర్ ఏదో నార్మల్ వాటర్ కాకుండా ఇలాగ వేసుకొని చేసామనంటే మనకి కర్పూరం వేయడం వల్ల ఏంటంటే బూజు కూడా తొందరగా రాదనమాట. నేను మన ఛానల్లో చాలా టిప్స్ కూడా చెప్పాను. కర్పూరము డెటాల్ కలిపి స్ప్రే చేయడం వల్ల బల్లులు బొద్దింకలు అలాగే బూజు పురుగులు అయితే చాలా వరకు నెలల తరబడి బూజు పట్టకుండా ఉన్నది. నేను అది టెస్ట్ చేసిన తర్వాత మీకు ఆ వీడియోని షేర్ చేశాను. మీలో ఎంతమంది పాటిస్తున్నారో లేదో తెలియదు కానీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇలాగా గాలి వచ్చే కిటికీల దగ్గర కూడా స్ప్రే చేశారంటే మనకి మంచి పౌడర్ స్మెల్ తెలుస్తూ ఉంటుంది, కర్పూరం స్మెల్ తెలుస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ మిగిలిన వాటర్ని ఇలాగా ఇల్లు తుడిచే నీళ్ళల్లో వేసేసుకొని తర్వాత రాళ్ళ ఉప్పుని అలాగే ఒక ప్యాకెట్ షాంపూని వేసేసి వాటర్లో కలిపేసుకొని ఇలాగా మంచిగా ఇల్లు తుడుచుకున్నారు అంటే మీకు ఇల్లు తుడిచే కర్ర మంచిగా క్లీన్ అవుతుంది. ఇంకోటి బండలు కూడా చాలా తెల్లగా వచ్చేస్తాయి అనమాట. ముందు కన్నా కూడా ఇలాగా చేయడం వల్ల మంచిగా తెల్లగా ఉంటాయి. అది మనం తుడిచేటప్పుడు ఫ్యాన్ వేసుకుంటే మంచిగా నీట్గా డ్రై అయిపోతుంది కదా, డ్రై అయిపోయిన తర్వాత మనకి మంచి కర్పూరం స్మెల్ ఆ పౌడర్ స్మెల్ తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇలాగా ఇల్లు తుడుచుకునే వాటర్లో ఇవి వేసేసి క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.